మేడ్చల్ జిల్లా గౌతమ్ నగర్లోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారు అని బొప్పుపుల్ నగర్ ప్రధాన కార్యదర్శి నీసాల కృష్ణ ఆరోపించారు. పలు కాలనీల్లో 1000 గజాల స్థలాలను కూడా కబ్జాలు చేస్తూ బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నారు అని, ఎన్నోసార్లు అధికారులకు బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు అని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గత 10 ఏళ్ళు మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మేము కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో అధికారం అయిపోయిన తర్వాత కార్పొరేటర్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ 2-3 నెలల నుంచి విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ కట్టడాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియాలి. ప్లస్ ఈ అక్రమ కట్టడాలు ఎవరు కనుసైగలో నడుస్తున్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పినా ఏదో తూతూ మంత్రంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఏదో వచ్చి ఒక కిటికో డోర్ తీసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డే అదే రోజు పోయిన అర్ధగంట గంటకి మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తే ఏదో ఒక సాకులు చెప్పి ఇవాళ రేపు రా అన్నట్టుగా రోజు అదే మాట చెప్తున్నారు. రేపు గులగొడతాం.